దయగల దేవా, మా కాపరిగా మీరు సమకూరుస్తున్నారు, సంరక్షిస్తున్నారు. మీ కృపలో నాయన మమ్మల్ని భద్రపరిచి మీ మార్గంలో నడిపిస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు. మేము ఆ శ్రేష్టమైన మార్గం నుంచి ఎన్నడూ తొలగిపోక మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని చూచుచు నాయన ఓపికతో ఈ పరుగు పందెమును మీ నామమందు విశ్వసించిన వారందరము కడముట్టించడానికి సహాయం చేయండి. మా విశ్వాసమును ప్రభు మేము కాపాడుకోవలసిన దినాల్లో మేము ఉన్నాము. అనేక మంది మీ శ్రేష్టమైన విశ్వాసములో నుంచి తొలగిపోయే పరిస్థితులు నాయన అనేక రీతులుగా కలుగుచుండగా మేము స్థిరముగా నిలకడగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా సంపూర్ణ సత్యములోనికి మేము నడిపించబడడానికి, మీకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి మాకు సహాయము చేయమని మీ మెల్లని స్వరమును మరొక్కసారి మేము వినాలని ఆశపడుచుండగా మాట్లాడే గొప్ప దేవా, మేము స్పష్టంగా విని అర్థం చేసుకొని ఆ వాక్యపు వెలుగులో నడుచుచు మిమ్మల్ని సంతోషపెట్టగలిగే కృపను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. నిన్నటి దినాన ఒక ఫుల్ డే యూత్ మీటింగ్ అన్నారు, కానీ వచ్చింది కొంతమంది యూత్. చర్చ అంతా నిండిపోయింది కామారెడ్డిలో. అది నాకు ఎప్పుడు ఉన్న అనుభవం. యూత్ అంటారు కానీ జనరల్గా అన్ని వయసు వారు వచ్చేస్తారు కోటమనంగానే. అలాగే వచ్చారు. మన యూత్ టీంలో కొంతమందిని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే 2 సెషన్స్లో వారి పాటలు, ఒకటి హ్యూమన్ వీడియోస్, టెస్టిమనీ అవన్నీ పంచుకున్నారు. కాబట్టి వాళ్ళు కొంచెం షాక్. నేను కొంచెం లేట్గా వెళ్ళాను. అంటే వాళ్ళు ముందు వెళ్ళి సెటప్ అంతా చేసుకుంటాడు. అన్న అసలు యూత్ ఎవరు లేరు అన్నాను. ఏం పర్లేదు, మనుషులు వచ్చారు కదా, వచ్చారు, వచ్చిన వారికి మీరు పరిచయం చేయండి అని చెప్పడం జరిగింది. కామారెడ్డికి దగ్గరగా వస్తా ఉంటే నాకు మా భార్య ఫోన్ చేసింది. నువ్వు బట్టలేదు ఇస్త్రీ చేసి పెట్టుకున్నావు కదా, అది రేపటికా అని నిన్ను అడిగింది. లేదు ఈ రోజుకి అన్న. అవి ఇక్కడే ఉన్నాయి కదా అంటే మీటింగ్కి వేసుకోవాల్సిన బట్టలు అక్కడే వదిలేసి ఇలాంటి కోట్ అవుట్ పట్టుకుని ఎక్కేసాను నేను. అంటే మీరేం వేసుకున్నారు అనుకోబాకండి వేసుకున్నాను. అంటే జీన్స్ టీ షర్ట్ వేసుకున్నాం. కుడికి వెళ్ళి జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే బాగోదు, ట్రావెల్ చేస్తాం కాబట్టి అది వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభు కామారెడ్డిలో షాప్ చూపించాయా నాకు పట్టే బట్టలు, నాకు నచ్చే బట్టలు, నాకు 2 బట్టలు ఉంటాయి కానీ నచ్చలుగా, నచ్చితే పట్టాలుగా. వెళ్ళాను. టక ఒక షాప్ కనిపించింది, ఒక షర్ట్ ప్యాంట్ దొరికింది, పట్టిని వేసుకొని నిలిపోయాను. But it never happened with me. I don't know why it happened. But I praise God that He provided good clothes. Story ఏంటంటే ఇంకొక కొత్త జాత వచ్చింది. That was on the lighter side. But దేవుడు తన కార్యములు జరిగించాడు. గంభీరమైన సమయం నేను అక్కడ గడిపి రాగలిగాం. దాన్ని బట్టి వందనాలు. ఇవాళ మనం ధ్యానం చేయబోయే వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 6వ వచనం. ఒక్కొక్క వచనం మనం చూస్తాం కాబట్టి ఇట్స్ మోర్ లైక్ ఏ బైబిల్ స్టడీ. ప్రెటీ మచ్ ఆదివారపు ఉదయం కూడా లాట్ ఆఫ్ ఇట్ ఇస్ టీచింగ్ అండ్ ప్రీచింగ్. ఎంతో మంది బెతల్కి ఇక్కడికి వచ్చి ఆరాధిస్తున్న వారు, ఆన్లైన్లో ఆరాధిస్తున్న చాలా మంది దేవుని నామం ఎరిగిన వారు. దాన్ని బట్టి వందనాలు. దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా ఆయన నామమును యథార్థంగా తెలుసుకున్నవారు ఎవరైనా ఉంటే ఉంటారు, కాదన్ను. కానీ దయచేసి నేడు రక్షణ దినమని మీరు గమనించి ఆలస్యం చేయక మీ హృదయమును ఆయనకి అర్పించండి. అది చాలా ప్రాముఖ్యం, అది ప్రపదం. ఎంతో కాలంగా ఈ భారం ఉండింది. అంటే ఒక సపరేట్ మెసేజ్, అంటే ఒక మెసేజ్లో కవర్ చేయలేము, కానీ కనీసం నిజమైన విశ్వాసులను, బెతెలను కాదు, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే నిజమైన విశ్వాసులు ఉన్నారో అందులో మనం కొంతమంది. అట్టి వారము ఈ భయంకరమైన చివరి దినాల్లో, అంటే యేసుప్రభు వారు ఆరోహణమైన తర్వాతే ప్రారంభమైపోయింది, కొన్ని డికేట్స్ తర్వాత. అది కూడా నేను 1-2 వచనాలు మీకు చూపిస్తాను. మనకున్న టైంలో ఐ వాంట్ టు కవర్, బట్ ఐ డోంట్ వాంట్ టు రష్. కాబట్టి ఏంటి ప్రాబ్లం అంటే అబద్ధ ప్రవర్తనలు లేక తప్పు బోధకులు ఇంకా ఎక్కువ అవుతారు కానీ తగ్గరు. కనుక దేవుని బిడ్డలు మనము ఈ వ్యత్యాసం మనకు ఉండాలి. ఇఫ్ దట్ ఈస్ ద రైట్ వర్డ్, ఇంగ్లీష్లో డిజర్న్మెంట్.
all children of God need more spiritual discernment now than ever before. కారణం కూడా చెప్తాను. ఎందుకంటే చాలా మట్టుకు ఈ కోవిడ్ తర్వాత చిన్న సంఘాలేమి పెద్ద పెద్ద సంఘాలేమి చాలా మట్టుకు చర్చెస్, ఫెలోషిప్స్, ప్రేయర్స్ వర్చువల్ అయిపోయింది. ఎస్ నో, ఇట్స్ రియాలిటీ. అండ్ ఎప్పుడో జస్ట్ ఒక పీరియడ్ కి కాదు. ఇప్పుడు మన ఉదాహరణకి మన సంఘమే, మనం ఇంకా ఫ్రైడే ప్రేయర్ అంటే ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయాలి, కానీ ఎక్కువ మంది వర్చువల్ గా పాల్గొంటున్నారు. మాకు చాలా బాగుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. కనీసం 60 to 70 ఫ్యామిలీస్ యావరేజ్ గా ఫ్యామిలీస్ లాగిన్ అవుతారు, మేబీ మోర్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఎవ్రీ ఫ్రైడే. ఇక్కడ కూడుకుంటున్నప్పుడు 15-20 మంది వచ్చేవాళ్ళు. అది కూడా కొన్నిసార్లు నెలకోసారి పెట్టినా కూడా. అంటే అదొక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. కానీ అలాగే మరి వర్చువల్ గా అనేక మంది ఈ మీడియాని వాడుకుంటూ దేవుని వాక్యం అనే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రాబ్లం అది. వాళ్ళు దేవుని వాక్యం చెప్పట్లేదంటే ఎవరు వింటారంటే విశ్వాసాలు చెప్పండి. కానీ ఆశతో ఉన్నవారు, ఆకలితో ఉన్నవారు, వారు వాక్యం చెప్తున్నప్పుడు సరే ఇది దేవుని వాక్యమే కదా, నేను వింటే నేను బలపడతాను, నేను సరి చేసుకోవచ్చు, నేను ఇది అవుతాను. కాబట్టి ఉట్టి నా వాక్యమే, మా వాక్యమే, బేదల వాక్యమే వినమని అన్నట్లేదు. ఎక్కడ స్పష్టమైన వాక్యం ఉంటే, ఎక్కడ చక్కని బోధ ఉంటే అది మనం వినాలి. తద్వారా దేవుడు మనల్ని దర్శిస్తాడు, తద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలియకపోతేనే సమస్య. కాబట్టి ఇవాళ డూప్లికేట్స్ ని మనం ఎలా కనుక్కోవాలో దేవుని వాక్యం ద్వారా చాలా చక్కని వివరణ యోహాను మనకి దయచేశాడు. కాబట్టి అది మనం ఇవాళ అర్థం చేసుకుందాం. ఎందుకంటే జనరల్ గా నేను యూత్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం ఉంటుంది. ఆ Q&Aలో ఉన్న కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్, ఒకటి దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా, తర్వాత ఇంకొకటి సహజంగా ఇది వస్తుంది ఏంటంటే తప్పు బోధకులు చాలా మంది ఉన్నారని అంటారు. కానీ ఎలాగా తప్పు బోధన మేము అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్తాను, ఒక మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ సింపుల్ థింగ్. డూప్లికేట్ తెలియాలంటే ఒరిజినల్ తెలియాలి ముందు, అంతేనా? చీర ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏమనుకోబాకండి, నేను చీరల షాపింగ్కి వెళ్ళను కానీ చెప్తున్నా, రైట్? నాకు అర్థం కాదు కూడా. ఎప్పుడన్నా మా భార్యతో పాటు వెళ్తే నేను చాలా బాగుంది అంటది, డూప్లికేట్ అంటది. డూప్లికేట్ ఏంటి అంటే ఇది ఒరిజినల్ సిల్క్ కాదు. ఎలా చెప్తావు అంటే ఏదో చెప్తుంది, ఇప్పుకుంటుంది ఆపుకుంటుంది, నాకు ఇదంతా తెలియదు అమ్మ. రెండు ఒకటేలాగా ఉన్నాయి. మరి ఒకటి 1000 రూపాయలు ఎందుకు, ఇంకోటి 15,000 ఎందుకంటే ఎవరు చెప్పగలుగుతారు? నాకు సారీస్ గురించి ఏం తెలియదు కాబట్టి ఇఫ్ యూ గివ్ మీ ఒరిజినల్ డూప్లికేట్ ఐ విల్ నెవర్ నో. ఎందుకు? నాకు ఒరిజినల్ గురించి అంత అవగాహన లేదు. ఒరిజినల్ని బాగా తెలుసుకుంటే, అంటే బైబిల్ భాషలో స్పష్టంగా చెప్పాలంటే సత్యమును మనం సంపూర్ణంగా తెలుసుకుంటే అబద్ధం ఇలా పట్టేస్తాం. హల్లెలూయా. ఆ సత్యం ఎవరు? ఆ సత్యమును మనకి ఇంకా బయలుపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మ. అది విషయం. ఆదరణకర్త నేను మీకు అనుగ్రహిస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తాను. ఆయన మీకు అనుగ్రహింపబడగా ఆయన మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. హల్లెలూయా. ద మోర్ యు నో ద ట్రూత్ ఇట్ ఈస్ ఈజియర్ టు అండర్స్టాండ్ ద ఫేక్. అయినా కూడా కొన్ని డూప్లికేట్లు ఎంత క్లోజ్గా ఉంటాయంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా తప్పను దొరికిపోతారు. చీరల గురించి చెప్తున్నా, మన ఏదో వదిలేండి, లెట్ మీ స్టాప్ దేర్. సో మన వాక్య భాగం యోహాను రాసిన మొదటి పత్రిక 4:6 వచనాలు. మొదటి వచనం చదువుదాం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరినారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. చాలా జాగ్రత్తగా మనం ఒక్కొక్క వచనం చూస్తామండి. వాళ్ళ ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అయ్యో బాబోయ్, అక్కడతోనే అయిపోద్ది ఆగంట. నిజం చెప్తున్నా. కానీ 6 వచనాలు కవర్ చేయాలి. అక్కడున్న మనం మళ్ళీ విడమర్చి చూస్తాం కానీ మొత్తం మేము చూడాలంటే, కాబట్టి శీర్షిక నేను తీసుకున్నాను అంటే ఆ వచనంలో తీసుకున్నాను. ఆత్మలను పరీక్షించుడి అంటే ఆ వచనంలో 2 ముక్కలు తీసుకున్నాను. టెస్ట్ ద స్పిరిట్స్. గాడ్స్ వర్డ్ ఇస్ టెల్లింగ్ టెస్ట్ ద స్పిరిట్స్. అంటే ఒక స్పిరిట్ కాదు, చాలా స్పిరిట్స్ ఉన్నాయి అనమాట. అంతేనా? తప్పు ఆత్మలు, రైట్? ఫేక్ స్పిరిట్స్ అన్నవి ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఉదాహరణకి 4 వచనాలు మీకు చూపిస్తాను బైబిల్లో నుంచి. డిఫరెంట్ స్పిరిట్స్, ఫేక్ స్పిరిట్స్. ఇది కేవలం మీకు ఎగ్జాంపుల్ గానే. కాబట్టి ఎందుకంటే మనం దాన్ని ధ్యానం చేయడానికి మనకి అదే అంశం కాదు, కానీ జస్ట్ గివ్ యూ టెస్ట్ ద స్పిరిట్స్ అన్నారు. ఆ వచనంలో అనేక ఆత్మలను పరీక్షించుడి అన్నారు. కాబట్టి మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం మీరు నోట్ చేసుకోవచ్చు, సహోదరులు చదువుతారు. మొదటి రాజుల గ్రంథం 22:22. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని. ఏ ఆత్మ కదండి? గట్టిగా చెప్పాలి. ఆత్మ, అబద్ధమాడు ఆత్మ. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. లూకా సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లూకా సువార్త 7:21. Luke 7:21. ఆఖరిలోనే ఆయన రోగములను బాధలను
అపవిత్రాత్మలో గల అనేకలను స్వస్థపరిచి. ఈ ఆత్మ ఇది. రెండోది ఏ ఆత్మ? అపవిత్రమైన ఆత్మ, ఈవిల్ స్పిరిట్. మొదటి అంటే 1 2 3 4 అంటే 4 చెప్తాను కాబట్టి 1 2 3 4 అంటున్నాను. ఇవి కేవలం ఎగ్జాంపుల్సే. ఒక మోసం చేసే ఆత్మ ఏ ఆత్మ? అబద్ధములు గట్టిగా చెప్పాలి, అబద్ధపు ఆత్మ. రెండోది ఏంటి? ఈవిల్ స్పిరిట్, అపవిత్ర ఆత్మ. మూడవది మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. Matthew chapter 12 verse 43. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, అపవిత్రాత్మ ఇంగ్లీష్ లో ఉంటుంది అన్క్లీన్ స్పిరిట్. సో దేర్ వాజ్ an evil spirit and an unclean. వెళ్ళిపోయింది ఎట్లా? అది విశ్రాంతి వెతుకుచు నీరులోని చోట్ల తిరుగుతూ ఉండును. దాని తర్వాత ఇంకోటి లాస్ట్ నేను చూపించేసి ముందుకు వెళ్ళిపోదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మార్క్ చాప్టర్ 9 verse 17. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని ఎదుగు తీసుకొని వచ్చింది. కాబట్టి ఇదేమాత్మ? మోగ ఆత్మ. సింపుల్ గా చెప్పాలంటే ఇంకొకటి చూపించవచ్చు, కానీ మీకు చెప్పేస్తాను. యేసుప్రభు గణేశ్వర ప్రాంతంలోకి వెళ్ళాడు, రైట్? అక్కడ ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు, అపవిత్రాత్మ, డీమన్ పొసెస్డ్. యేసుప్రభుని ఎన్కౌంటర్ చేస్తాడు. మాట్లాడుతున్నది వాళ్ళు ఉన్న దెయ్యం. నువ్వెవరు అంటే, నేను సేన, మేము అనేకులమని ఉంటది. అంటే ఇవి జస్ట్ 4 ఎగ్జాంపుల్సే. ఒక్క ఆత్మ కాదు, ఎన్ని లెక్కలేనని నేను చెప్పండి. కానీ వీళ్ళందరినీ నాశనం చేసే ఒకే ఒక్క ఆత్మ మనకు దయచేయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. Clap and glorify God that God the Holy Spirit, irrespective of thousands of evil spirits or devilish acts, can be destroyed or be destroyed in the cross of Calvary. ఇక్కడే చెప్తాడు, మనలో ఉన్నవాడి కంటే బయట ఉన్నవాడు, మనలో ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే బలవంతుడు. సో అది మీకు ఎగ్జాంపుల్ గా. అంటే ఆత్మలను, దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆత్మలను ఏం చేయాలి? మనం పరీక్షించాలి. గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? పరీక్షించాలి. మోసమును అబద్ధములను చెప్పే దైవజనులుగా పరిగణింపబడుతున్న వారిని ఏం చేయాలి? మనం పరీక్షించాలి, పరిశీలించాలి. ఇంకొక వచనం చూపించేసి, ఈ ఒక్కొక్క వచనం మనం మెయిన్ స్క్రిప్చర్ పోర్షన్ లోనే మనం ఉంటాం కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం తీసి పెట్టుకుంటే అదే మెయిన్ మనకి. అంటే ఎప్పటి నుంచి ప్రారంభమైంది తప్పుబోధ, ఈ మోసము, అబద్ధాలు అని మనకి ఒకవేళ ఆ ప్రశ్న ఉంటే, యేసుప్రభువు ఆరోహణం అయిపోయిన తర్వాత, ఆది సంఘం ప్రారంభమైన తర్వాత, జస్ట్ ఒక ఫ్యూ డికేట్స్ అని అంటారు బైబిల్ గ్రంథకర్తలు. ఫ్యూ డికేట్స్ అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మాక్సిమం. యెరూషలేములో ప్రారంభమైన సంఘము స్ప్రెడ్ అవుతుంది. భయంకరమైన పర్సిక్యూషన్, భయంకరమైన హత్యాచారాలు జరుగుతున్నాయి. ఎవరు? నిజమైన మార్గంలో నడిచేవారు. ఆ టైంలోనే తప్పు బోధకులు కూడా స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు కాదు, అప్పుడు చూపించాలని ఆశపడిన వచనం దీనికి ఆధారంగా అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 36, 37 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 5 verse 35 and 36 and 37. మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూదా లేచి తాను గొప్పవాడిని చెప్పుకొనెను. ఇంచుమించు 300 మంది మనుషులు వారితో కలుసుకొని వాడు చంపబడను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్రెద్దులేరి. వానికి తరువాత జనసంఖ్య దినముల్లో గల్లేడైన యోధా అని కూడా వచ్చి ప్రజలను దాంతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. అలా అంటే ఎగ్జాంపుల్, అప్పుడే ఆది సంఘం ప్రారంభమైనప్పుడే తప్పు బోధకులు స్టార్ట్ అయిపోయారు. ఆ తప్పు బోధకులు, తప్పు బోధ, అబద్ధములు చెప్పే బోధ, మోసం చేసే బోధ, ఈ వాక్యమునే స్పష్టంగా చెప్పక నేను ఎండ్లో చెప్తాను మీకు. లాస్ట్ ప్రాక్టికల్ గా జస్ట్ ఒక చిన్న టిప్ ఇస్తాను. ఓకే, సో దట్ యు అట్లీస్ట్ థింక్ అబౌట్ దట్ వెన్ ఎవర్ యూర్ లిస్నింగ్ టు ఎనీబడి. ఎవరిని మీరు వింటున్నప్పటికీ, ఏ బోధకులు ఒక బోధ మీరు వింటున్నప్పటికీ, ఒక్కసారి ఆ లాస్ట్ లో నేను ఆ ప్రాక్టికల్ టిప్ నేను ఇస్తాను. అంటే కనీసం అది గుర్తుపెట్టుకుంటే కొంత సరిపోద్ది. కానీ మనం సత్యమును తెలుసుకోవటం మీదే ఫోకస్ చేయాలి. మీకు అర్థమవుతుందా? వి డోంట్ హావ్ టు ఫోకస్ ఆన్ హౌ టు అండర్స్టాండ్ అండర్స్టాండ్ ద ట్రూత్. ద మోర్ యు నో ద ట్రూత్, యు ఆర్ మోర్ క్లియర్. అంతే, ఇంకేం మనకేం టెన్షనే లేదు. కాబట్టి ఫోకస్ సత్యమును తెలుసుకోవడం, ఫోకస్ దేవుని వాక్యం తెలుసుకోవడం, ఫోకస్ దేవుని యొక్క వాక్యం ఏ సందర్భంలో చెప్పబడిందో అది. కాబట్టి అది మన మూల వాక్య భాగం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1st verse నుంచి చూద్దాం. 3వ వచనంలో ఇది ఏ ఆత్మ అని వివరిస్తాడు. అంటే జస్ట్ మీకు అది అంటే అది మెయిన్ పాయింట్ అనమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 4:3 చదివిస్తున్నాను. మళ్ళీ ఆ వచనం దగ్గరకు వస్తాం కానీ అక్కడ ఒక మాట ఉంటుంది. ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైన కాదు, ఏ ఆత్మ ఒప్పుకున్నో అది దేవుని సంబంధమైనది. ఓకే, దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినే సంగతి ఇదే. మెయిన్ గా ఏ ఆత్మ ఇది? క్రీస్తు విరోధి ఆత్మ. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే అందులో వేలాది ఆత్మలు ఉన్నాయి.
అది అబద్ధపాత్మ అనండి, అపవిత్ర ఆత్మ అనండి, మోగన ఆత్మ అనండి, ఈ దెయ్యం అనండి, ఆ దెయ్యం అనండి, వాటెవర్. ఇవన్నీ హోల్సేల్ గా ఏంటి? కామన్ స్పిరిట్ ఏంటి? క్రీస్తును ఎదిరించే. ప్లీజ్, దట్ ఈస్ ద కెమిస్ట్రీ అంటారు కదా, నాకు అంత కెమిస్ట్రీ రాదనుకోండి, లిట్మస్ టెస్ట్. అంటే ఆ టెస్ట్ చేస్తే మనకు కరెక్ట్ తెలిసిపోద్ది అనమాట. ఏంటి ఆ టెస్ట్ అంటే, క్రీస్తును విరోధిస్తారు. ఏంటి లాస్ట్లో నేను చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క భాష ఒక్కొక్క భాష వద్దాం. మొదటిది 3 విషయాలు, అందులో మళ్ళీ సబ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ మొదటిది అవర్ డిలిజెన్స్, అంటే మనం శ్రద్ధ చూపించాలి. నిజమైన బోధ నుంచి తప్పు బోధను మనము డిజైన్ చేయాలి. ఆ వివేచన మనకి కావాలి. మనం మోసపోకూడదు, మనం తప్పుదారులు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే అందరూ క్రీస్తు నామంలోనే వస్తారు, బైబిల్ పట్టుకొనే వస్తారు. కాబట్టి ఇంకా జాగ్రత్త పడవలసిన దినాల్లో మనం ఉన్నాం. కనుక ఒక్కసారి మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. మొదటిది శ్రద్ధ ఉండాలి. ఈ మొదటి వచనం మనకి చెప్తున్నది, మళ్ళీ చదివితే అందులో 3 రీతిగా మనం విభజించవచ్చు. ఆ మొదటి వచనం అవర్ డెలిజెన్స్, మన శ్రద్ధ ఏ రీతిగా ఉండాలి. ప్రియులారా, ఓకే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైన కావో పరీక్షించుడి. కాబట్టి నేను అందులో అంటే ఇంగ్లీష్ ఫాలో అవుతాను కాబట్టి నేను నోట్స్ రాసుకుంటున్నా. ముందు యోహాను ఒక విజ్ఞప్తి చేస్తున్నాడు, ఒక అపీల్ చేస్తున్నాడు. ఎందుకంటే తనకు ఆ భారం, ఎందుకంటే అప్పటికే చాలా మంది మోసపోతున్నారు, ఇంకా మోసపోతారు. కాబట్టి యోహాన్ అంటున్నాడు, ప్రియులారా అని నేను ఇంగ్లీష్ నుంచి తీసుకున్నట్టు, డూ నాట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్. తెలుగులో తర్జుమలో ఉంది, ప్రతి ఆత్మను నమ్మదు. అది ఫస్ట్ అండి, బేసిక్. ఎవరు పెడితే వారి యొక్క బోధన దయచేసి వినదు. అంత డెప్త్ లేకపోతే, దేవుని వాక్యం గురించి అంత అవగాహన లేకపోతే, స్టిక్ టు వన్ జెన్యూన్ ప్రీచర్. ఒక యథార్థమైన దైవజనుని మాటలు వింటాం మంచిది. అది నేను ఒక్కడినే అని అనట్లేదు, అంత లేదు నాకు, కానీ ఎంతో మంది ఉన్నారు చక్కని దైవజనులు. అట్టి వారిని ఎవరినైనా ఒకలో ఇద్దరో మీరు, ఇఫ్ యూ వాంట్ టు రియలీ నో ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ డోంట్ కీప్ లిస్నింగ్ టు ఎవ్రీ వన్. కాబట్టి విజ్ఞప్తి ఏంటి? ప్రతి ఆత్మను నమ్మకుడి. అంటే చాలా సింపుల్ స్టేట్మెంట్, కానీ చాలా బలమైన విజ్ఞాపన. మామూలుగా ప్రతి ఆత్మను నమ్మకుడు అంటే ఇట్స్ సచ్ ఎ సింపుల్ బట్ సచ్ ఎ డీప్ అండ్ ప్రొఫౌండ్ థింగ్. ఎందుకో తెలుసా? సులువుగా మోసపోయే విశ్వాసులు బోల్డ్ మంది ఉన్నారు. అది ప్రాబ్లం. ఎవరు ముఖ్యంగా అంటే అప్పుడప్పుడే దేవుడిని తెలుసుకున్నవారు, ఆధ్యాత్మికంగా అంత ఎదగని వారు, దేవుని యొక్క విషయం గురించిన ఆకలి ఉన్నవారు బోల్డ్ మంది. దేవుని ఆత్మకాలం గంభీరంగా జరుగుతుందండి, గంభీరంగా, దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఇంత టెక్నాలజీ వచ్చేసి, అండ్ విత్ ఆల్ ఆఫ్ దిస్ దేవుని యొక్క సువార్త బెల్లని ప్రాంతాలకు కూడా అమేజింగ్ రీతిగా వెళ్తుంది. ఇప్పుడు యూ వర్షన్ అన్న యాప్ చాలా మంది, ఐ థింక్ ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ దట్ యాప్, బైబిల్ యాప్ యూ వర్షన్. అయితే అది వాళ్ళు 500 మిలియన్ డౌన్లోడ్స్ అయినాయి. ఆలోచించండి, 500 మిలియన్ అంటే 50 crores if I'm not mistaken, right? 10 million is 1 crore, right? So it is 50 crores. 50 కోట్ల మంది మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడో చోట మొత్తం బైబిల్ ఉంది. మళ్ళీ అందులో డివోషన్స్ ఉంటాయి, డైలీ రీడింగ్స్ ఉంటాయి, చిన్న ఎవ్రీడే ఒక వచనం ఉంటుంది, వర్స్ ఆఫ్ ద డే అని. దాని గురించి ఎవరో ఒకరు దైవజనులు 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడతారు. మళ్ళీ అందులో చిల్డ్రన్స్ వర్షన్ ఉంది, పిల్లలకి తగినట్టుగా ఉంటుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే కనీసం అంటే 50 కోట్ల మంది రోజు చదివిన తలపైన అంత అవకాశం అయితే ఉందా లేదా? థింక్ అబౌట్ ఇట్. ఇంతకుముందు ఇది సాధ్యమయ్యేదా? అంటే ఇది ఒక్క యాప్ గురించి చెప్తున్నా, ఇలా ఎన్నో యాప్లు ఉన్నాయి. కానీ అలాంటివే కూడా సాతాను వాట, అది డేంజర్. కానీ గంభీరంగా దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. కానీ ఆ వివేచన లేకపోయినట్లయితే కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సొసైటీ, ఇంకా ఫ్యూచర్లో కూడా కేవలం అమెరికానే కాదండి, ఒకప్పుడు ఈవెన్ యూరోప్ ఫర్ దట్ మ్యాటర్, ఇంగ్లాండ్, ఈ దేశాలండి ఇంత స్వచ్ఛమైన గంభీరమైన బోధకులు ఈ అమెరికా నుంచి కానీ యూరోప్ నుంచి కానీ దేవుడు వాడిని లేవనెత్తాడు 100 years బ్యాక్, 200 years బ్యాక్, 300 years బ్యాక్. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే చాలా ఉన్నాయి, కానీ మీకు వాస్తవాలు జస్ట్ 1 or 2 నేను చెప్తున్నాను. అంటే ఈజీగా మోసపోవడానికి ఒక ఎక్కువగా ఈ దినాల్లో ప్రబలుతుంది. అంటే మనలాంటి వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ మన పిల్లలు ఇంపాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఈ టెక్నాలజీలోనే పుట్టిన వాళ్ళు, వీటి మధ్య పెరుగుతున్న వాళ్ళు. కాబట్టి డేంజర్ నేను చెప్తున్నా. అండ్ దేవ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, జెన్యూన్ క్వశ్చన్స్. మనం దానికి ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం.
ఉదాహరణకి కొంత ఎక్కువగా చెప్పబడుతున్నది ఏంటంటే, బైబిల్ ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాల క్రితం రాయబడింది. ఇప్పుడు ఎవరికో రాయబడింది. ఇప్పుడు ఇంత ఆధునిక యుగంలో ఇది అంతగా వర్తించదు. అండ్ దిస్ ఇస్ స్ప్రెడింగ్ లైక్ ఫైర్. మనం ప్రభావితం అవ్వట్లేదని నేను ఖచ్చితంగా నమ్ముతూ, మన పిల్లలు ప్రభావితం కారన్న గ్యారంటీ ఎక్కడుంది? వారు సత్యం తెలుసుకోకపోతే. మీకు అర్థమవుతుంది. దే టెల్లింగ్ ఇట్ ఈస్ నాట్ ఆల్ దట్ రెలవెంట్ బికాస్ టైమ్స్ హ్యావ్ చేంజ్. ఇంకొక పెద్ద తప్పువాదం ఏంటో తెలుసా? దేవుని వాక్యమును లిటరల్ గా తీసుకోకూడదు. ఉన్నదన్నట్టుగా తీసుకోకూడదు. మరీ చెప్తారు మీరు కొంచెం, అంటే అదొక పెద్ద టాపిక్. నేను చెప్తాను, ఈ రెండు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇలా చెప్తే ఒక 1 full day కాదు, 2-3 మనం సెమినార్స్ చేసుకుంటా వెళ్ళచ్చు ఆశ ఉంటే. కానీ యోహాను ఆ విజ్ఞప్తి చేశాడు, ఎందుకంటే అలాంటి దినాల్లోకి మనం వచ్చాం. రెండవది, ఆ మొదటి వచనంలో ఏం చెప్పాడు? ప్రతి ఆత్మను నమ్మకుడు. ఏంటది? ఏంటి దేవుడు మాకు చెప్తున్న విజ్ఞప్తి ఏంటండి ఈ ఉదయం? ప్రతి ఆత్మను నమ్మకుడు. మరి ఏం చేయాలి? ఆ వచనంలో అప్రోచ్ కూడా ఇచ్చాడు. అప్పీల్ చెప్పాడు, అప్రోచ్ కూడా ఇచ్చాడు. ఏంటది? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అది అప్రోచ్. ఎలాగండి ప్రతి ఆత్మను నమ్మకదు అంటున్నారు? మరి ఎలాగండి మేము ఏ విధానం అవలంబించాలి? ఏ అప్రోచ్ అంటే ఆ వచనం చెప్తుంది, ఏ ఆత్మ దేవుని సంబంధమో కాదో ఏం చేయాలి? మీరు టెస్ట్ చేయాలంటే మరి ఎవడు పడితే టెస్ట్ చేయగలరా? ఎవరికైతే సత్యం తెలుసో అట్టి వారు టెస్ట్ చేయొచ్చు. నాకే సత్యం తెలియదు, నువ్వు డూప్లికేట్ నేను ఎలా చెప్తా? అది గట్టిగా పాయింట్. సో ఏది దేవుని సంబంధమో కాదో, ఎందుకు అంటే పదే నీకు వివిధ అభిప్రాయాలు నిన్ను బొంబార్డ్ చేస్తాయి. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అది మీ వాట్సాప్ గ్రూపుల్లోనే ఉండొచ్చు, క్రిస్టియన్ గ్రూప్స్ లోనే ఉండొచ్చు. నేను అవుట్ సైడర్స్ గురించి చెప్పట్లా. వేరే సంఘస్థులు, వేరే వారు వినేవారు కూడా మనతో డిస్కస్ చేస్తారు. కొంతమంది డిబేట్ చేస్తారు, కొంతమంది మొండిగా వాదిస్తారు. ఇది కరెక్ట్ కాదండి. బెతుల్లో కొంతమంది అయితే బెతుల గురించి చాలా క్లియర్గా చెప్పేస్తారు. ఏంటో తెలుసు, అసలు ఇక్కడ దేవుని ఆత్మ లేదంటారు. సింపుల్. నేను అంటే హ్యాపీ. నిజం, ఇది వాస్తవం. పాస్టర్ పీటర్ శామ్యూల్ కి దేవుని ఆత్మ అన్నది లేదండి అని అంటారు. అది వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క దృక్పథం. దానికి నేనేమి చేయలేదు. కానీ రక్షింపబడిన ప్రతి వ్యక్తికి దేవుని ఆత్మ ఇవ్వబడింది అని దేవుని వాక్యం చెప్తుంది. అది మనకి సరిపోద్ది, కనీసం అది నాకు సరిపోద్ది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంటే ఒక డిఫరెంట్ ఒపీనియన్, అంటే మనం ఎప్పుడు వింటున్న దానికి కొంచెం భిన్నంగా అనిపిస్తే దయచేసి ఆగి బైబిల్ ఏం చెప్తుందో పరిశీలించండి. అది చేయలేకపోతే మాలంటూ సంప్రదించండి. మేము టైం తీసుకొని, అంటే వెంటనే ఆన్సర్ ఒకవేళ నేను ఇవ్వలేకపోతే, ఎందుకంటే దానికి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు, కానీ ఖచ్చితంగా నేను టైం తీసుకొని, ఇక్కడున్న కొంతమందిని మేము టైం తీసుకొని మీకు జవాబునిస్తాం. కానీ వెంటనే దయచేసి ఆ అబద్ధమునకు లేక మోసమునకు మీరు వెంటనే ఈల్డ్ అవ్వద్దు. సింపుల్. లుక్ ఎట్ వాట్ ద బైబిల్ ఇస్ టెల్లింగ్. అది మనం పెట్టుకుంటే చాలు. ఎందుకు అంటే అదే వచనం మళ్ళీ చదివిస్తున్నాను, ఎందుకంటే మూడో విషయం. మొదటిదేంటి? ప్రతి ఆత్మను నమ్మకుడి. అప్రోచ్ ఏం కావాలి? మన విధానం ఏముండాలి? దేవుని సంబంధమా కాదు ఏం చేయాలి? పరిశీలించాలి. ఎందుకంటే తప్పు పలుకులు కూడా చాలా ఎక్కువగా ప్రబడుతున్నారు. అగ్రెషన్ ఉంది. అదే వచనం ఉంటుంది. ఏంటది? అనేకులైన అబద్ధ ప్రవక్తలు. కొందరు కాదు, కొందరు ఏంటో బాగుండేది. ఇది ఎప్పుడు రాశాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితం. అప్పుడే యోహానే ఉంటున్నాడు, అనేకులు అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. గనుక ఎందుకు మనం జాగ్రత్త పడాలి? ఎందుకు మనం ఇది దేవుని సంబంధమైనదా లేకపోతే దెయ్యం సంబంధమైన మనం చూసుకోవాలి? ఎందుకంటే అనేక మంది ప్రబలుతున్నారు. ఒక మాట చెప్పేస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఇంత అసలు మనం ధ్యానం చేసి ఒక ఆదివారం వర్తమానం తీసుకోవాలా? మనం ఇక్కడ మంచి బోధ చెప్తున్నారు కదా, మేము బాగానే ఉన్నాం కదా, మేము స్ట్రాంగ్గానే ఉన్నాం కదా అని ఒకవేళ అలా అనిపిస్తే లెట్ మీ టెల్ యు, ఒక గంభీరమైన వాస్తవం ఏంటంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు గాడ్ క్రియేటెడ్ మ్యాన్ యాజ్ ఎ స్పిరిచువల్ బీయింగ్. నెవర్ ఫర్గెట్. ఒక వ్యక్తి యొక్క సమ్మేళనం ఏంటి? బాడీ, సోల్, స్పిరిట్ అంట, రైట్? శరీరము, మనసు, ఆత్మ. దేవుడు అలాగా ప్రతి మనిషిని తయారు చేయాలి, ప్రతి మనిషిని, పుట్టుతున్న ప్రతి మనిషి. కాబట్టి ఒక స్పిరిచువల్ బీయింగ్ మనిషి తయారు చేయబడినప్పుడు ఆ మనిషిలో ఆరాధించాలన్న ఆశ సహజంగా ఉంటుంది. డోంట్ ఫర్గెట్. ప్రాబ్లం ఏంటంటే ఏ ఆరాధన తనకి అపీల్ అయితే అది ఆరాధిస్తాడు. మన దేశంలో చూడండి,
మాక్సిమం క్రైస్తవేత్తలు వారు ఆరాధించట్లేదా? ఎంత గంభీరంగా ఆరాధిస్తున్నారు వారు, లేక వేరే ఇతరులు? ఎందుకు జరుగుతుంది అది? ఎందుకంటే మ్యాన్ ఈజ్ అ స్పిరిచువల్ బీయింగ్. సో ద డిజైర్ టు వర్షిప్ అండ్ దే విల్ గెట్ కనెక్టెడ్ టు వాట్ ఎవర్ దే థింక్ ఇస్ రైట్. అందుకనే అలాంటి వ్యక్తులకి నిజమైన దేవుణ్ణి వారు తెలుసుకోగలిగి కనెక్ట్ అయితే వారు ఎక్కడికి వెళ్ళరు. హల్లెలూయా. మీకు అర్థమైందా? దట్ ఈస్ ద రీజన్. సత్యమును తెలిసిన వారము మనం ఆ సత్యమును మరింత ఏం చేయాలి? వివరించి మన జీవితాల ద్వారా వారికి కనపరచాలి. ఎందుకంటే ఎక్కడో చోట దట్ ఇన్నర్ డిజైర్ టు వర్షిప్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్. డోంట్ ఫర్గెట్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దే వర్షిప్ వాట్ ఎవర్ దే లైక్ ఆర్ అపీల్ టు దేర్ స్పిరిట్. అది విషయం. కొంతమంది ఏది ఆరాధించారు? డబ్బునే ఆరాధిస్తారు. మీకు అర్థమవుతుందా? ఇది ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోదు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, దాని తర్వాత మన మూల వాక్య భాగంలోని 2nd వర్స్ కి వెళ్ళిపోదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 2 Peter 2nd chapter 1st verse. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండరు, రైట్? అటువలనే మీలోను అబద్ధ ప్రవక్తలు ఉందరు. ఎంత భయం అయితే ఇది. మళ్ళీ చదవండి సార్. మరి అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. అయ్యో బాబోయ్, ఎంత భయంకరం చూడండి. అంటే ఇదే మెయిన్ అండి, క్రూషియల్ విషయం ఇది. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. ఓపెన్ గా బోధించారంట. ఏంటది రహస్యం? అందుకనే కొన్ని గ్యాంగ్స్ ఉన్నారు, పేర్లు చెప్పండి, మీకు తెలుసు. గ్యారంటీ మీ ఇంటికి వచ్చిన వాళ్ళే. ఎక్కడెక్కడి నుంచో కనుక్కొని వస్తారు మన క్రిస్టియన్ అని తెలిసి. నా దగ్గర రాలా, తెలిసి ఏమవుతుందో కాబట్టి వెళ్తారు. వెళ్ళి లోపలికి వచ్చాక ఇంకా అదొక డిస్కషన్. కాబట్టి రహస్యంగా చేస్తారు. జస్ట్ రిమెంబర్ దాట్. మన మూల వాక్య భాగంలో వెళ్ళిపోదాం. ఈ మొదటి 6 వచనాలు ఏదైతే మనం వాళ్ళు ధ్యానం చేస్తున్నామో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 6 వచనాలు మనకి ప్రస్తుతానికి సరిపోతాయి. దేని గురించి? తప్పు బోధకుల్ని మనము పసిగట్టడానికి, లేకపోతే అబద్ధపు ఆత్మలను మనము పరిశీలించడానికి, పరీక్షించడానికి. ప్రతి ఆత్మను నమ్మకుడి. ఓకే, నెక్స్ట్ 2వ వచనం, 2-3 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఈ అంశమునకు మూల వచనాలు ఈ 2 ద మోస్ట్ క్రూషియల్ వర్సెస్ టు టెస్ట్ ద స్పిరిట్స్ అండ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ట్రూ అండ్ వాట్ ఇస్ ఫేక్. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది వాస్తవము, ఏది మోసము అన్నది మీకు తెలియడానికి కీలకమైన టెస్ట్ 2-3 వచనాలు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని, యేసుక్రీస్తు శరీరధారి అని వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, అది దేవుని సంబంధము అయినది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దేవుని. ఎందుకు ఫస్ట్ వర్స్ లో చెప్పారు? ఏ ఆత్మ దేవుని సంబంధమో లేదో మీరు పరీక్షించడని. ఎలా పరీక్షించాలో చెప్తున్నాడు. టెస్ట్ కూడా ఇచ్చేసాడు. ఎలా పరీక్షించాలి? ఇది దేవుని ఆత్మ సంబంధమా కాదా అంటే, ఏ ఆత్మ అయితే ఆయన ప్రభువని ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధులు. అండ్ ఐ గివ్ యు ఎ క్లారిఫికేషన్. ఎందుకంటే ఇక్కడ అనవసరంగా నెక్స్ట్ డాక్టర్స్ తో డిఫరెన్స్ వచ్చి అసలు వారిని తప్పు బోధకులుగానే బ్రాండ్ చేసేసారు. అది కరెక్ట్ కాదు. నేను చెప్తాను ఇప్పుడే, మీకు ఆ క్లారిఫికేషన్ ఇస్తాను. కాబట్టి మనకి మామూలుగా ఇంగ్లీష్ అంటారు కదండి, దేర్ విల్ బి సర్టన్ క్రైటీరియా టు డిసైడ్. ఈ పదం మనం వాడతాం. తెలుగులో నేను గూగుల్ సెర్చ్ చేయగా సూత్రాలు ఏవో వచ్చాయి. సూత్రాలు ఇస్ నాట్ రైట్ వర్డ్. క్రైటీరియా అంటే బ్యూటిఫుల్ వర్డ్. అది అంటే కొన్ని తెలియండి సూత్రాలు అంటే ఇవి టిక్ అయితే చెక్ లిస్ట్. ఇది చెక్ లిస్ట్ అనో లేకపోతే క్రైటీరియా అనో. ఇది టిక్ మార్క్ అయిపోతే దెన్ వీ కెన్ గో హెడ్. ఇది టిక్ మార్క్ కాకపోతే ఇది బ్యూటీ ఏంటంటే దేవుని వాక్యం ఒకటే క్రైటీరియా ఇచ్చాడు. ఒకటే, అరడజన్ కాదు. మనం కన్ఫ్యూజ్ అయిపోవడానికి, మనం టెన్షన్ పడడానికి ఒకటే క్రైటీరియా. ఏంటది ఆ సూత్రం? ఒకటే సూత్రం ఇక్కడ ఉన్నది. క్రీస్తు శరీరధారి అని వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకున్నారో వారు దేవుని సంబంధులు. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుంది? నాకు కూడా చాలా కాలంగా ఈ ప్రాబ్లం ఉండింది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఎన్నో సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్ బైబిల్లో ఉన్నాయి. కానీ ప్రైమరీగా ప్రాముఖ్యమైనది, ప్రప్రథమమైనది ఒకటే. అదేంటంటే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడని, మానవాళి పాపం కోసం ఆయన చనిపోయాడని, ఆయన చనిపోయి మరణమును జయించి ఇప్పుడు ఆయన మన కోసం స్థానం సిద్ధపరుస్తున్నాడని, ఆయన మళ్ళీ తిరిగి వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడని. దట్ హోల్ డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్, ఆ మొత్తం
స్పష్టంగా ఉంటే మనకి సరిపోద్ది. మిగతా వాటిలో డిఫరెన్సెస్ ఉంటాయి, ట్రస్ట్ మీ. కానీ మొదటి మెయిన్ దాంట్లో తేడా వస్తే అది ఖచ్చితంగా తప్పుబోద, దూరంగా ఉండండి. అంతేనండి, టెన్షన్ వద్దు. మీకు అర్థమవుతుందా? మిగతా వాటిల్లో డిఫరెన్సెస్ వస్తాయి. అది ఒక్కొక్కరి యొక్క కొన్ని డినామినేషన్స్, లేకపోతే వారు ఫౌండర్స్, వారు నమ్మిన లేకపోతే వారి ఇచ్చిన అండర్స్టాండింగ్ ని బట్టి కొన్ని బైబిల్ గ్రంథకర్త చెప్పేదంటే దోస్ ఆర్ సెకండరీ డాక్టరీన్స్. అవి ప్రైమరీ కాదండి. ప్రైమరీ ఏంటి? యేసు ప్రభువు లోకరక్షకుడు, ఆయన రక్తంలోనే పాప క్షమాపణ ఉన్నది, ఆయన తప్ప వేరొక నామము రక్షణ ఇవ్వదు. సింపుల్. దట్ ఈస్ వాట్ సేవ్ పీపుల్. అది కరెక్ట్ గా ఉండాలి, అందులో కల్తీ ఉండని వీల్లేదు. అది కరెక్ట్ గా ఉంటే వారు దేవుని సంబంధులే. వేరే వాటిల్లో బాప్టిజం విషయంలో కానీ ఆత్మవరాల విషయంలో కానీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, డిఫరెన్సెస్ ఉంటాయి. దాని గురించి మనం వాదించుకొని గొడవలు పడిపోయి తప్పు బోదా అని చెప్పడానికి వెళ్ళలేదు. అది ఒక తప్పు అభిప్రాయం అని నీకు అంత అవగాహన ఉంటే, లేకపోతే అది కూడా అనకు. మీకు అర్థమవుతుంది? ఇట్స్ ఇంపార్టెంట్ అండి. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ believers who believe Jesus is the Lord to come together in this end days so that we can turn this world upside down by the power of the God, the Holy Spirit. It is the time not to be divided but to be united like never before. ఇది సమయం అండి. అయితే ఎప్పుడు కలుగుతావు చెప్పండి? పర్లోకాన్ని కూడా ఆయన పక్కన కూర్చోనండి అంటాం కాదు కదా, మామూలుగా చెప్తున్నా ప్లీజ్. అంటే ఇంకో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే ఇది ఒకటే అని అనట్లేదు, కానీ అంటే కనీసం ఒక క్రైస్తవేతరుల కుటుంబం, వారికి ఒక కుమారుడు కూడా. అయితే వారి వివాహ జీవితంలో వారు కొనసాగుతూ ఉంటే ఆ కుటుంబంలో ఉన్న ఆ భార్య, ఆ లేడీ, ఆవిడ ప్రభువుని తెలుసుకుంది, అద్భుతంగా తెలుసుకుంది. ఇక ఇంట్లో ఎంత సంతోషం కాదు కదా, మీకు తెలుసు. ఇక్కడ కూడా మన సంఘంలో చాలా మంది అలాంటి వారు ఉన్నారు. ఇంకా భయంకరమైన ఇబ్బందులు, టార్చర్ ఇంట్లో. అయితే తాను ఎక్కడైతే రక్షింపబడిందో ఆ దైవజనుడు ఆవిడని అడిగాడండి, అమ్మ నువ్వు దేవుని తెలుసుకున్నావు, కానీ మరి మీ కుటుంబంలో ఎలాగుంది అంటే, అయ్యా అసలు బాగాలేదు, నేను చెప్పలేను అంత. మరి నువ్వు మేనేజ్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు? ఉదాహరణకి మీ భర్తకి కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది, వస్తుంది కదంటే. నాకు ఎందుకు రాదండి, అసలు మామూలు కోపం కాదు, నేను ఇలాగా యేసుప్రభువుని నమ్ముకున్నానంటే. మరి నువ్వేం చేస్తావు ఆయన కోపంతో? నువ్వు గుడికి వచ్చి మళ్ళీ రిటర్న్కి వెళ్తే ఏమవుతుంది? కోపంతో ఇంకా మంచి వంట వండుతానండి. ఓకే, ఇంకా నిన్ను చాలా ఇదిగా ట్రీట్ చేస్తున్నాడు అనుకున్నావు, చేస్తాడండి. మరి అప్పుడు ఏం చేస్తావు? నేను ఇంకా కొన్ని పనులు చేస్తున్నానండి, ఇల్లు ఉడవటం, ఇచ్చేయటం. ఆయన అసలు మీ పట్ల అసలు ఏ రకమైన కైండ్నెస్ చూపించట్లా, మృదుత్వం చూపట్లా. మరి అప్పుడు ఏం చేస్తావు? అయినా కూడా నేను ఎంతో కొంత మృదువుగానే జవాబునిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఎందుకమ్మా అన్నాడంట. ఎందుకంటే ఇలాంటి ఆశ ఆయనకి రాలా ఎవరి దగ్గర నుంచి. ఎందుకమ్మా అంటే, నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంకా మంచి భార్యనయ్యానని, ఇంకా మంచి తల్లినయ్యానని నేను చూపించాలని ఆశపడుతున్నాను. అలాగ ప్రతి విశ్వాసం ఉంటే అసలు గొడవలేదు. మీకు అర్థం అంటే ఇది కేవలం యేసుప్రభువుని తెలుసుకున్న వరకు కూడా ఇలాంటి జీవించే వాళ్ళు ఉన్నారు, నేను కాదన్నట్ల. కానీ తేడా ఏంటంటే, మనం నిజంగా దేవుడిని తెలుసుకున్నాం, ఆయన ప్రేమను తెలుసుకున్నాం అని అంటే, పరిస్థితులు టోటల్ ప్రతికూలంగా ఉన్నా, కెన్ ఐ బి ఎ బెటర్ హస్బెండ్, కెన్ ఐ బి ఎ బెటర్ ఫాదర్, కెన్ ఐ బి ఎ బెటర్ బ్రదర్, కెన్ ఐ బి ఎ బెటర్ ఫ్రెండ్, బికాస్ ఆఫ్ హిస్ లవ్. అంతేనండి, బికాస్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమను బట్టి నేను కూడా ఇతరుల వల్లే మళ్ళీ పట్టించుకుంటాను లేక పరిస్థితులే మారా. ఆ భర్త ఆవిడని కొడతానే ఉన్నాడు, కానీ ఆవిడ ఇంకా మంచి వంట వండిందంట. అయ్యో బాబోయ్, let me not get anywhere further, but it touched me when I read about this incident. అనుకున్న ప్రభు ఇంతగా ఆవిడ చేంజ్ చూపించి దేవుని ప్రేమను చూపించాలంటే నేను పోల్చుకున్నాను వేరే అమ్మాయి అని. వేరే మై గాడ్, ఐ థాట్ ఐ చేంజ్ a lot, but there is still lot more to change. నేను చాలా మారానని, చాలా సంబరపడ్డాను, గర్వించాను. ప్రభు ఇంకా చాలా ఉంది మీ ప్రేమను చూపించడానికి. సో 3వ వచనంలో మరొక భాగం మనం చూస్తే, ఏ ఆత్మ ఒప్పుకును యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకును అది దేవుని సంబంధమైనది. అది చెక్ లిస్ట్ అన్నాం కదా, ఒకటే చెక్ లిస్ట్. ఏ ఆత్మ ఆయన యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని, యేసుక్రీస్తు శరీరధారి అని ఒప్పుకును, అది దేవుని సంబంధం. దేవుని సంబంధం. కానీ దేవుని సంబంధంలో కాదేంటి? దీని కాంట్రడిక్షన్.
ఏ ఆత్మ? criteria చెప్పండి. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో యేసును ఒప్పుకొనును. ఒప్పుకొనదు, సారీ, అది దేవుని సంబంధం అది దేవుని సంబంధమైనది కాదు. అంటే ఎవరైతే, అంటే మనకి సింపుల్ గా అర్థం కాదు. ఎందుకంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్, ప్రైజ్ గాడ్, ఈజ్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ జీసస్ క్రైస్ట్. పీటర్ సామ్యుయల్ అభిప్రాయం కాదు, ఇంకెవరి అభిప్రాయం కాదు. నో, ఎవ్రీబడి ఈజ్ ఇంపర్ఫెక్ట్. We have our own shortcomings, let us accept. But if we all believe that it is Lord Jesus Christ and nobody else, deciding factor యేసుప్రభువారండి. డిసైడింగ్ ఫ్యాక్టర్ వారు ఇచ్చిన ఈ వాక్యం అండి. అంటే దీని మీద ఆధారపడి యేసుప్రభువారికి సంబంధించినవి ఎందులో అయినా డిఫరెన్స్ వస్తే, ఆయన చేసిన పనిలో, ఆయన జీవించిన విషయంలో, ఆయన మరణ పునరుద్ధాల విషయంలో, ఆయన జీవనకు సంబంధించిన ఏ విషయంలో అయినా కాంట్రడిక్షన్ వస్తే అది తప్పు బోధ. డిసైడింగ్ ఫ్యాక్టర్ is Lord Jesus Christ, and I praise God, it is him alone. అంటే ఏ రీతిగా దేవుడు తనను తాను ఇందులో వర్ణించుకున్నాడో, ఆయన జీవితం మనకి భద్రపరచబడిందో, దానిని హత్తుకొని వారు, దానిని కల్తీ చేసేవారు, దానిని అటు ఇటు చేసి చెప్పేవారిని దయచేసి మీరు వినొద్దు, దూరంగా పెట్టండి. అదే యోహాన్, అంటే మనం చూస్తున్న యోహాను పత్రిక 2వ పత్రికకు వెళ్తే, యోహాన్ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, అంటే తెలుగులో 7-8 అనుకుంటాను. యోహాన్ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధనై ఉన్నాడు. నేను మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనకుగా మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకోండి. హల్లెలూయా. క్రీస్తుకు విరోధి. అందుకనే మన మూల వాక్య భాగంలో ఈ కన్ఫ్యూజన్, యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనానికి వచ్చేద్దాం పూర్తిగా. ఆ వచనంలో మిగతా భాగం మనం చదివితే అక్కడ క్రీస్తు విరోధి ఆత్మ వచ్చును అని ఆ విషయం మనం, అంటే సో దేర్ ఇస్ క్రైటీరియా, దేర్ ఇస్ కాంట్రడిక్షన్, బట్ దేర్ ఇస్ కన్ఫ్యూజన్. వాట్ ఈస్ దట్? ఆ గందరగోళం ఏంటి? క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది మన లోకంలో ఉన్నది, ఇదివరకే అది లోకంలో ఉన్నది. ఇంకా క్రీస్తు విరోధి ఆత్మ ఎక్కువ అవుతుంది. అంటే క్రీస్తు విరోధి ఆ మాటలోనే ఉంది. అంటే ఇట్ ఇస్ ఎ స్పిరిట్ ఆఫ్ రెబెలియన్, అంతే కదా. క్రీస్తు చేసిన కార్యంలో, అంటే ఆయన జననము గురించి డౌట్ పెడతారు, కనికకు పుట్టారా? ఇంకో మేబీ ఐ విల్ టెల్ దిస్ వన్స్, ద మోస్ట్ సింపుల్ థింగ్, అట్లీస్ట్ ఇది బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీరు గుర్తు. ఎవరైనా ఏ బోధకులైనా, వాట్ ఎవర్ బోధకులు అని చెప్పేవాళ్ళు, లేకపోతే వ్యక్తులు ఏదైనా, మనము దేవుని వాక్యం నమ్మొచ్చు కానీ అనగానే అయిపోయింది. దేవుని వాక్యం అని చెప్పి కానీ నేను నమ్ముతున్నాను కానీ అంటే, సార్ ఈ గాని మీ దగ్గర పెట్టుకోండి, మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం, అది అర్థమైనా అర్థం. when somebody says I believe the word of God but then I have a problem with that person అంటే సింపుల్, అంటే దట్ ఈస్ వెరీ క్రూడ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. అంటే మరి ఆ గానికి వారి యథార్థంగా కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు, కానీ కొంచెం జాగ్రత్త, అంటే వాళ్ళకే డౌట్లు ఉన్నాయి అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కనీసం అదైనా మీరు గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఎందుకంటే సాతాను యొక్క ప్రయత్నము అంతా ఇదే. ఏంటి? ఎందుకు? వాడు అబద్ధములకు జనకుడు. మర్చిపోదు, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. తండ్రి అయిన దేవుడు సత్యమునకు జనకుడు. యేసు ప్రభువు నేను మార్గమును సత్యమును జీవము అని చెప్పాడు. కాబట్టి వీడు సాయాశక్తులా ప్రయత్నం చేసేది. ఆదాము అవ్వను మోసం చేసింది అబద్ధంతోనే కదండి. మీరు చావరు, ఇది నిజమా అన్నారు, అంతే కదా. వాడి టెక్నిక్ ఏం మారలేదండి, మారదు కూడా, అంత లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ లేదు, వాడికి బాక్సే లేదు. అర్థమవుతుంది? ప్లీజ్ రిమెంబర్, సాతాను యొక్క పద్ధతి పెద్దగా మారలా. వాడు అబద్ధాలే వాడుకుంటున్నాడు, వాడు మోసాలనే వాడుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్త పడండి, మోసపోకుడి. మనము మొదట వచనం ద్వారా మనం చూసాం ద డిస్క్రిషన్ వాజ్ సెకండ్, ద ఫస్ట్ వాజ్ ద డిలిజెన్స్. మనం శ్రద్ధ చూపించాలని, దాని తర్వాత మనము వివేచన ఉండాలి, మనకు ఆ డిస్క్రిషన్ ఉండాలి ఎలాగన్నది మనం చూసాం. మూడవది మన ప్రత్యేకత, అవర్ డిస్టింక్షన్, విచ్ ఇస్ వర్సెస్ 4, 5, 6. ఒక్కొక్క వచనం చూద్దాం. 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. దేవుని ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలు యథార్థంగా ఆయన విశ్వసించిన వారి యొక్క ప్రత్యేకత ఏంటి
చాలా బ్యూటిఫుల్ గా వివరిస్తాడు యోహాన్ 4వ వచనం. చిన్న పిల్లలారా చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్తారా? నువ్వు నిజంగా రక్షింపబడితే భయపడొద్దు, నువ్వు దేవుని సంబంధం. అవర్ అసోసియేషన్ వి బిలాంగ్ టు గాడ్. ప్రైజ్ గాడ్. ఆయన నామమును విశ్వసించిన వారికి ఏమైంది? మనం తిరిగి జన్మించాం. క్రీస్తు ఉన్నవాడు నూతన సృష్టి. సో ముందు యథార్థమైన రక్షణానుభవం కలిగిన ప్రతి వ్యక్తి ఎవరు? దేవుని సంబంధే. అంటే తప్పుబాటు చేసే వాళ్ళకి ప్రాబ్లం అసలు ఎక్కడ? నిజంగా అసలు రక్షణే లేదన్నమాట. ఎందుకు? క్రీస్తు కార్యం ఎందు. అంటే ఆయన జననము మీద డౌట్ ఉన్నవారు, లేకపోతే దాన్ని పాడు చేసిన వారు, లేకపోతే ఆయన చేసిన సిలువ కార్యము, లేక ఆయన పునరుద్ధానం. ఇవేనండి బేసిక్ టెక్స్ట్. ద వర్జిన్ బర్త్, హోలీ లైఫ్, అండ్ ద వర్క్ ఆఫ్ ద క్రాస్, అండ్ రిజరెక్షన్, అసెన్షన్ అండ్ కమింగ్ బ్యాక్. దట్స్ ఆల్. దాన్ని ఇక్కడే వారు చెప్పే దాంట్లో ప్రాబ్లం వస్తుంది. మన ప్రత్యేకత ఏంటి అంటే మన యొక్క అనుబంధం, మన యొక్క సంబంధం, మన అసోసియేషన్ ఏంటది? మనము దేవుని సంబంధులం అని. మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక హల్లెలూయా. మీరు వారిని జయించున్నారు. హల్లెలూయా చెప్తారా? మీకు అర్థమవుతుంది. రక్షణానుభవం కలిగిన వారు ఎవరు? దేవుని సంబంధులు. దేవుని సంబంధులకు ఇవ్వబడిన ఏది ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. వావ్! ఆ పరిశుద్ధాత్మ ప్రతి వ్యతిరేకించే ఆత్మను జయించు ఆత్మ. That's all. Why do you fear? Learn the truth. Ask God the Holy Spirit to fill you and lead you into complete truth. Surrender to God the Holy Spirit. The one inside of you is much stronger. ప్రాబ్లం ఏంటంటే దేవుని ఆత్మకు మనం లోబడం, దేవుని ఆత్మకు సమర్పించుకోం, దేవుని ఆత్మ పని చేయనివ్వం. అటువంటిప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, అటువంటిప్పుడు నువ్వు భయపడతావు, అటువంటిప్పుడు నువ్వు చెదిరిపోతావు. అవసరం లేదు, అవసరం లేదు. గంభీరం. ఎందుకంటే యోహాను దినాల్లోనే ఈ స్ట్రగుల్ ఉండిందని. ఇప్పుడు కాదు. ఆలోచించండి, అప్పటి నుంచే ఈ స్ట్రగుల్. ఎంత ఎంత కష్టం. ఈ మాటలు రాస్తున్నప్పుడు ఎంత బాధపడి ఉంటాడు ఆయన. ఇంత స్పష్టమైన. ఎందుకంటే వాళ్ళు కళ్ళారా చూశారు, మనమేమో చూడకుండా నమ్మిన వారు, వారు చూసి నమ్మినవారు. యేసుప్రభువుతో నడిచేవారు, యేసుప్రభువుతో కూర్చొని తినినవారు, యేసుప్రభువు సిలువ వేయడం చూసేవారు, యేసుప్రభువు సాక్షాత్ కళ్ళ ఎదుట పునరుద్ధానం చెంది వారు కగుపడి 40 దినాలు 11 సార్లు వారు కలిసి అంత అనుభవం ఉన్న వారి మధ్య తప్పుపోరు స్టార్ట్ అయిపోయిందంటే ఆలోచించండి. మనం ఎవరమండి? సాతాను ఇంకా ఎంత ఓవర్ టైం చేస్తాడు? ఎందుకంటే ఆ టైం అయిపోతుంది, అంతే కదా. ఎప్పుడో ఒకప్పుడు ఆయన తిరిగి వస్తాడు, స్టోరీ ఓవర్. కాబట్టి ఏదో ఒకటి చేసి మోసం చేయాలి మనుషులు. అదే రీతిగా మోసపోతున్నారు. అని నెక్స్ట్ వచనంలో వారు లోక సంబంధులు కనుక, వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. అది వారి అజెండా అండి. ఏంటి? తప్పు బోధకులు ఏంటి? ఎక్కువగా లోక సంబంధంగానే ఉంటారు. కొంచెం జాగ్రత్త పడండి. చదివేసేయండి బ్రదర్. మనము దేవుని సంబంధులము, మనము దేవుని సంబంధులం. దేవుని ఎరిగిన వాడు, దేవునిని ఎరిగిన వాడు మన మాట వినును, మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు, మన మాట వినడు. ఎందువలన మనము సత్య స్వరూపమైన ఎండింగ్ చాలా బ్యూటిఫుల్ అండి. అంటే ఎంత చక్కగా కంఫర్టింగ్ గా కన్సోలింగ్ గా యోహాన్ని ఎండ్ చేసాడంటే ఈ లాస్ట్ లైన్స్ అండి బ్యూటిఫుల్. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. హల్లెలూయా చెప్పండి. ఏమంటాడు? తెలుసుకోలేకపోవటం అన్నది లేదు, తెలుసుకోలేకపోవటం అన్నది లేదు. దేని గురించి తెలుసుకుంటామంట? సత్య సంబంధమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ తెలుసుకుంటాం. ఎందుకు? మనం దేవుని సంబంధం. పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహింపబడ్డాడు. వావ్! గంభీరము. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు మనకున్నాయి. 2 Timothy 4th chapter 3rd verse. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. యథార్థమైన బోధ, ఆయనను యథార్థంగా తెలుసుకుని వారు ఆశపడతారు. ఆ రీతిగా యథార్థంగా తెలుసుకొని వారు వారికి నచ్చిన వారిని ఏర్పాటు చేసుకుంటారు. అదొక టెస్ట్ మనం చూసుకోవాలి. అయితే ఈ 6 వచనాలు ఇవాళ మనం పరిశీలించాం. ప్రతి ఆత్మను నమ్మకుడి, ఏది దేవుని సంబంధమైనదో ఏది దెయ్యం సంబంధమైనదో మీరు పరీక్షించుడి. ఎలా పరీక్షిస్తారు? వారు క్రీస్తు యొక్క జీవితమునకు ఆయన చేసిన
పనులకు, ఆయన మన పునరుద్ధానములకు, ఆయన ఆరోహణములకు, ఆయన తిరిగి వచ్చే విషయంలో వారి తప్పుగా చెప్తున్నట్లయితే దయచేసి దాని జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకే వచనం మీకు చూపించి తద్వారా కనీసం ఈ 2-3 ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఎప్పుడైనా మనకి డౌట్ వచ్చినప్పుడు, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, కొంత డిఫరెంట్ గా ఉంది, ఇది నాకు తెలిసింది ఒకటి దేవుని వాక్యం. మళ్ళీ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ నాట్ అనదర్ ప్రీచర్, బట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నిర్ణయించే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సంపూర్ణ జీవితం మరెవరూ కాదు. ఆయన గురించిన సమస్తం ఈ వాక్యంలో ఉన్నది. బైబిల్ దృక్పథం ద్వారా చూడండి. అదే నా విజ్ఞప్తి. యేసు ప్రభువారు అన్నారు, ఒక చెట్టు, మత్తయి సువార్త 12:22 అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద వర్స్, 33 కదా, మత్తయి 12:33. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. ఇది బేసిక్గానే ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసా. ఎలా గుర్తుపట్టాలి? ఇది మామిడి చెట్ట, లేకపోతే జాంకాయ చెట్ట, వాట్ ఎవర్. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని చెట్టు ఆకులు నాకు అసలు తెలియదు, ఆకులు అన్నీ ఒకటేలా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? ఫలం కోసం చూడాలి. సేమ్ దిస్ ఈస్ ద బేసిక్ వే ఆఫ్ టెస్టింగ్ ఎనీథింగ్. ఆత్మీయంగా ఒక వ్యక్తిని కానీ, ఒక సహవాసమును కానీ, దేన్ని ఆ ఫలమును చూడండి. కనీసం 3 విషయాలు. మొదటిది, ఎప్పుడు అన్ని క్రీస్తు ప్రభువుకు సంబంధించినవి. ఫలానా వ్యక్తి కావచ్చు, ఫలానా సేవకుడు కావచ్చు, లేకపోతే కొన్ని సహవాసాలు కావచ్చు. హూఎవర్ ఇట్ ఇస్, లెట్ us not take names, ఇట్స్ నాట్ మ్యాటర్ ఫర్ us. అది కాదు విషయం. మనకు ఆ వ్యత్యాసం తెలియాలి. ఒక చెట్టు దాని ఫలం ద్వారా గుర్తించబడుతుంది. కాబట్టి కనీసం నేను మొదట చూడాల్సింది ఏంటంటే, వారు క్రీస్తు ప్రభువు వారి గురించి ఏం చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి. అది ఆయన గురించి ఇందులో కరెక్ట్ గా ఉన్నట్టుగా చెప్తున్నారా లేదా, అది ఫస్ట్. రెండవది, సువార్త గురించి వారి అభిప్రాయం ఏంటి. ఇది బేసిక్ అండి. అంటే ముందు మనకు సువార్త తెలియాలి, అదేంటో నేను చెప్పాను. మూడవది, వారి జీవితాల్లో దేవునిని మహిమపరిచే గుణగణాలు ఉన్నాయా. కనీసం ఇది పెట్టుకోండి మనసులో. ఎవరినైనా మీకు డౌట్ వచ్చి ఏదైనా మీకు అనిపిస్తే ఏం చేస్తారు? ఎందుకు? మత్తయి 12:33 ఉంది, ఒక చెట్టు యొక్క ఫలమును చూసి మీరు ఆ చెట్టు ఏంటో డిసైడ్ చేస్తారు, మీకు తెలుస్తుంది. కాబట్టి ఏం చేయండి? క్రీస్తు ప్రభువు గురించి వీరి అభిప్రాయం ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి. రెండోది ఏంటి? ఆ సువార్త గురించి వీరేం చెప్తున్నారు. మూడవది, వీరిలో దేవునిని మహిమపరిచే గుణగణాలు ఉన్నాయా. ఇందులో ఎక్కడన్నా కొంచెం ప్రాబ్లం ఉంటే కొంచెం జాగ్రత్త పడండి. బ్రాండ్ చేసే బాకండి, అంత అధికారం మనకి లేదు. జాగ్రత్త పడండి, దూరంగా ఉండండి. చక్కని బోధ ఇక్కడ ఉంది, ఇంకా చాలా చోట్ల ఉంది. ప్రతి ఆత్మను ఏం చేయాలి? పరీక్షించండి. ప్రతి ఆత్మను నమ్మకుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఒక్కమారు దేవుడి చక్కని స్పష్టతను మనకి ఈ ఉదయకాల సమయం దయచేశారు. మర్చిపోవద్దు, భ్రమపరిచే ఆత్మ, మోసం చేసే ఆత్మ, అబద్ధములు చెప్పే ఆత్మ, ఈ రీతిగా సాతాను క్రీస్తు విరోధి ఆత్మ ఈ లోకములో ఉన్నది. గనుక మనం జాగ్రత్తగా ఉండి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి స్వేచ్ఛను, స్వతంత్రతనిచ్చి ఆయన మన జీవితంలో ఉన్న ప్రతి భాగమును ఆక్రమించుకొని మన తలంపులను ఆయన పరిపాలించాలి, పరిశుద్ధపరచాలి. ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన ఈ సమయంలో కావాలంటే దయచేసి ఈ ప్రార్థన మనవులను దేవునికి సమర్పించండి. గత వారం కానీ ఈ రోజు కానీ మీ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీస్ మీరు జరుపుకున్నట్లయితే దయచేసి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇంకొక నూతన సంవత్సరం దయాకిరీటం దేవుడు తన మహాకృపలో ఇచ్చాడు. కృతజ్ఞత కలిగిన జీవితం జీవిద్దాం. మా దయగల దేవ, పరిశుద్ధుడా, మాతో మాట్లాడే గొప్ప దేవ, మీకు వందనాలయ్యా. మేళని స్వరం మరొకసారి మీరు మాకు దయచేశారు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి, ఇక్కడ ఆరాధిస్తున్న వీరు, ప్రతి గ్రామంలో వందలాది మంది నాయన మరి ఆరాధనలో ఆన్లైన్ లో పాల్గొన్న వారు ఉన్నారు. పేరు పేరు వర్షం దీవించండి.
నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. దీవెనకర దయసముద్రం కిరీటాలు మీరు వారి దయచేయండి. తమ ప్రార్థన మావులు మీకు సమర్పించిన వారు ఉన్నారు. ఎవరికి ఎటువంటి అక్కర ఉందో చూచుచున్న దేవుడు మీరయ్యా సహాయం చేయండి. మీ కృపను చూపించి మీ క్రియలను కనపరచండి. ఆ పట్ల మీరు చేయించిన మేలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.